హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు బ్రీత్ మూవీ చూశాను. ఈ మూవీ లాస్ట్ ఇయర్ December 2nd థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఈ మూవీని నాకు తెలిసి ఎవ్వరూ చూడలేదు. ఆఫ్ కోర్స్ నేను కూడా. మొత్తానికి ఈ మూవీని ఆహా ఓటీటీలో ఈ మార్చ్ 8న రిలీజ్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దామా? మూవీ ప్లాట్ ఏంటంటే, స్టేట్ సీఎం సడన్గా సిక్ అవడంతో బ్రీత్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అదే టైంలో మన హీరోకి యాక్సిడెంట్ అవడంతో సేమ్ హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు. కొంతమంది సీఎంని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి హీరో సీఎంని కాపాడా లేదా? అసలు సీఎంకి హీరోకి ఉన్న రిలేషన్ ఏంటి? సీఎంని చంపాలనుకునేది ఎవరు? ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారు? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, జక్కన్న, రక్ష లాంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. స్టార్టింగ్ మూవీ చూడగానే మనకి రియల్గా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీడియా చేసే హడావుడి, డాక్టర్స్ హెల్త్ అప్డేట్స్ ఇవ్వడం, ఇవన్నీ గుర్తొస్తాయి. మేబీ డైరెక్టర్ కూడా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని స్టోరీని రాసుకొని ఉండుంటారు. యాక్చువల్గా డైరెక్టర్ చూస్ చేసుకున్న కీ పాయింట్ మెడిసిన్ మాఫియా, డాక్టర్స్ చేసే తప్పులు, ఇది మంచి పాయింటే కానీ దాన్ని నెరేట్ చేయడంలోనే పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అసలు మూవీలో ఇంట్రెస్టింగ్గా ఒక్క సీను లేదు. స్టార్టింగ్ 10 to 15 minutes ఏదో పర్లేదు అనిపించినా ఇక తర్వాత సీన్స్ అన్నీ రిపీటెడ్గా ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మూవీ మొత్తం బ్రీత్ హాస్పిటల్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మన హీరో సిఎస్కే అంటే నందమూరి చైతన్య కృష్ణ యాక్టింగ్ చూసి మైండ్ పోయింది. నిజంగా ఏమి యాక్టింగ్, ఏమి ఎక్స్ప్రెషన్స్, ఏమి డైలాగ్స్, అన్నీ ఏది వర్కౌట్ అవ్వలేదు. మూవీలో మన హీరోకి క్లోజప్ షాట్స్ తక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ డైలాగ్స్ చెప్పేటప్పుడు. మూవీ మొత్తం హీరో వాయిస్ ఓవర్తోనే ఉంటుంది. స్క్రీన్ మీద డైలాగ్స్ అప్పుడప్పుడు చెప్పినా చిన్న డైలాగ్స్, అది కూడా మోస్ట్లీ లాంగ్ షాట్సే ఉంటాయి. మరి ఆడియన్స్ భయపడతారనో లేక హీరో యాక్టింగ్ మీద నమ్మకం లేకో తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ గ్రేట్ అనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, మాట్లాడితే ఏదో మనీ హేస్ట్ సిరీస్లో ప్రొఫెసర్ లాగా స్పెక్స్ని టచ్ చేయడం. మిగిలిన యాక్టర్స్ కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కరి యాక్టింగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ ఇంకా కొంతమంది కమీడియన్స్ ఉన్నా ఎక్కడా నవ్వు రాలేదు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎడిటింగ్ కానీ ఏదీ సరిగ్గా లేవు. ఏదో సీరియల్లో షార్ట్ ఫిలిమో చూసిన ఫీలింగ్. మూవీలో ప్లస్లు అయితే పెద్దగా ఏం లేవు, మైనస్లు మాత్రం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చలేదు. మీరు ఎన్సీకే అదే మన నందమూరి చైతన్య కృష్ణ ఫ్యాన్స్ అయితే చూస్తామంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.